హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మా నబీ నేచురల్ టాక్స్. ఇవాళ ఒక మంచి వంటకంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఆంధ్రాలో ఫేమస్ అయిన కోడిగుడ్డు ఎండు చేపల కర్రీ చూపిస్తాను రండి. ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తాను రండి. ఈ కర్రీకి ఆంధ్రాలో సెట్ ఆఫ్ ప్యాన్ బేసే ఉంది, అంత ఫేమస్ రెసిపీ ఇది. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టేసుకుని ఆయిల్ పోసుకుని హీట్ అవనివ్వాలి. హీట్ అయిన ఆయిల్ లో కొంచెం పసుపు వేసుకుని గుడ్లను ముందుగానే ఉడకబెట్టేసుకుని గుడ్లకి ఘాటు పెట్టేసుకుని ఆయిల్ లో వేసుకుని అటు ఇటు ఫ్రై చేసేసుకోవాలి. ఘాట్లు ఎందుకు పెట్టుకోవాలంటే గుడ్లు ఆయిల్ లో వేసినప్పుడు పేలకుండా ఉండాలంటే ఘాట్లు పెట్టుకోండి. ఇక్కడ ఎగ్స్ అనేవి మంచిగా ఫ్రై అయిపోయి నేను పక్క తీసి పెట్టేసుకున్నాను. ఇక్కడ ఎండు చేపలు వేడి నీళ్ళలో వేసి మంచిగా కడిగి పెట్టుకున్నా. ఈ ఎండు చేప పేరు వచ్చేటప్పటికి సావిడాయిలు అనేసి అంటారు. చాలా బాగుంటాయి ఎండు చేపలు. ఈ ఎండు చేపలు కడిగేసుకున్న తర్వాత ఆయిల్ లో వేసేసుకుని మంచిగా ఫ్రై చేసేసుకోండి. రెండు పక్కల ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసేసుకున్న తర్వాత ప్లేట్ లో తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈ ఎండు చేపలు ఫ్రై చేసేటప్పుడు ఎండు చేపలు ఎటువంటి సాల్ట్ గాని కారాలు గాని ఏమి వేయాల్సిన అవసరం లేదు. నార్మల్ గాని రెండు పక్కల వేపేసుకోండి. ఎండు చేపలు తీసేసిన తర్వాత అదే ఆయిల్ లో మీరు ఏం చేస్తారంటే 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని చిన్నగా చాప్ చేసుకుని ఆనియన్స్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. ఎండు చేపలు వేపిన ఆయిల్ లో కర్రీ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలను కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ కి తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే ఉప్పు చేపలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి సాల్ట్ తక్కువే వేసుకోండి. ఆనియన్స్ అనేవి మంచిగా మగ్గిన తర్వాత ఒక 4 టమాటాలని మంచిగా చిన్న ముక్కలుగా కోసుకుని వేసుకోండి. ఇది టమాటా కర్రీ అన్నాం కాబట్టి కొంచెం టమాటాలు ఎక్కువగానే ఉంటాయి కాబట్టి 4 టమాటాలు వేసుకోండి. ఇదంతా కూడా మగ్గేంత వరకు లిడ్ అనేది క్లోజ్ చేసేసుకుని మగ్గనివ్వండి. మగ్గిపోయిన తర్వాత దీంట్లో ఒక చిటికెడు పసుపుని యాడ్ చేసేసుకోండి. తర్వాత స్పైసీకి తగినంత కారం వేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ వేసుకున్నాను. ఈ కర్రీ స్పైసీగానే ఉంటే బాగుంటుంది. కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మంచిగా మిక్సీ చేయండి. ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయింది కాబట్టి దీంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఒకసారి మంచిగా కలపండి. కలిపిన తర్వాత ముందుగానే ఉడకబెట్టి ఫ్రై చేసుకున్న ఎగ్స్ ని అలాగే ముందుగానే వాష్ చేసుకుని ఫ్రై చేసి పెట్టుకున్న ఎండి చేప ముక్కలను కూడా ఇందులో వేసుకోండి. మొత్తం అంతా కూడా అరేంజ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఫైనల్ గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. మీరు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి లిడ్ పెట్టేసుకుని హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ అలా ఉడకనిస్తే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. దీంట్లో ఎటువంటి మసాలాలు గానీ ఏం మసాలాలు మనం వేయలేదు, ఓన్లీ కారం ఒకటే వేసాము, ఎటువంటి మసాలా వేయలేదు. ఆ టమాటా ఎండు చేపల ఫ్లేవర్ అంతా దిగి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఎండు చేపల ఎగ్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎండు చేపల లవర్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా కర్రీని ట్రై చేసేయండి. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకుని చూసేయండి. మరెన్నో వీడియోస్ తో మీ ముందుకు వస్తే దిస్ ఇస్ సల్మా సైనింగ్ ఆఫ్.